మచ్చా సారీ మచ్చా, నైట్ మొత్తం గల్లీలో గందరగోళంగా తిరిగేసి పొద్దున కల్లా సిస్టర్ చేత కాలింగ్ బిల్లు కొట్టించే బాధ్యత నాది. ఫ్రిడ్జ్ లో బీర్లు ఉన్నాయా? ఉండే ఉంటాయినా. ఏంట్రాడు? కంగారు పడుకో, మనకి హెల్ప్గా ఉండడం తీసుకొచ్చా, నువ్వే టెన్షన్ పడుకో. రేయ్ ఆడంటేనే నాకు ఇరిటేషన్ తెలుసు కదరా. వార్నింగ్, ఇప్పుడు ఎప్పుడో మొదలెట్టాడా? అవును, నువ్వు బస్ స్టాప్కి వెళ్తాను, వెళ్ళావా? వెళ్ళానులే. సరే నేను కొంచెం పనుంది, బయటికి వెళ్ళి వస్తాను, మీరు ఉండండి. ఎక్కడికి వెళ్తావు? నేను కూడా వస్తా. నువ్వు వద్దురా, నేను వెళ్ళొస్తా అన్నా కదా. ఆగరా నువ్వు. బాగా అసలు ఇరిటేషన్ ఉన్నాడు, ఇసిగి యాకో. ఈ టెప్పు చింతపండు ఫ్రిడ్జ్ లో చల్లగా బీర్లు ఉంటాయి, పోయి తెచ్చుకోబ్బా. ఈ డై కెలికేసాడు. బ్రా జస్ట్ మినిట్, ఈస్ దేర్ ఎనీ స్టాఫ్? ఉదర పూజ. అవునా, ఓకే. పోయి ఆమ్లెట్లు ఏమన్నా వేసుకురా బ్రా. ఆమ్లెట్లు తాతావా? నీకు దండంలో రే. ఆ దేవుడు ఈ లోకంలో నాకు ఇద్దరినే ఇచ్చాడు. ఒకటి నా ప్రాణ స్నేహితుడు, ఇంకొకటి నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా భార్య. ఏంటి కొత్త కారేంటి? అవును, అసలు నీకు డ్రైవింగ్ రాదు కదా, ఇక్కడ దాకా నువ్వెలా తీసుకొచ్చావు? అయినా నా కారేంటి బంగారం? అరే ఏంట్రా ఇది? నీకు సర్ప్రైజ్ ఇద్దని తన ప్లాన్ చేసిందిరా. నాకు ఏంటి మావ ఇది? చూస్తావురా, కట్ చేయి. అయినా ఇప్పుడేం మీటింగ్ రా, చెప్పకుండా నువ్వు? వచ్చేస్తుందిరా. ఏది ముందు చెప్తావు? హాయ్ హాయ్ హాయ్, బాగున్నారా? హాయ్. ముందు చెప్తూ మంచి డ్రెస్ ఏ వేసుకొచ్చావు కదా దరిద్రుడా. ఇంకేంటి మరి? ఏంట్రా నువ్వు? ఏంటి సిగ్గుపడతావు? చూసి మాట్లాడు. హాయ్. అండ్ షీఈస్ కావ్య, తెలుసు కదరా, మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకేంటండి సంగతులు? మీ ఫ్రెండ్ ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటాడండి. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరురా. రే, అందుకే నేను నీతో మందు తాగాను. తాగితే ఎమోషనల్ అయిపోతావు. ఎమోషన్ కాదురా, నాకు నువ్వు పక్కనుంటే చాలా హ్యాపీగా ఉంటుందిరా. నేను ఒంటరి వాడిన ఫీలింగే నాకు ఎప్పుడు ఉండదురా. ఇక రాదు కూడా, ఎందుకంటే నీ లైఫ్లోకి ఇంకొకరు రాబోతున్నారు. ఇంకొకళ్ళ అనాథకు తోడుండాలంటే నీలాంటి మంచి మనసు ఉండాలిరా. అంత మంచి మనసు ఇప్పుడు ఎవరికి ఉందరా? నాకన్నా మంచి మనసు ఉన్నవాళ్ళు, మనకి బాగా తెలుసున్న వాళ్ళు ఒకళ్ళు నీ లైఫ్లోకి రాబోతున్నారు. నాకు బాగా? ఎవర్రా? కావ్యరా. కావ్య? అవునరా, కావ్య నిన్ను ప్రేమిస్తోంది, పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఇక నుంచి నీ లైఫ్ అంతా హ్యాపీయరా. రై, ఏం మాట్లాడుతున్నావురా? రేయ్, రేపు మనం కలుస్తున్నామని కూడా చెప్పాను. రే, ఏంటి మామ ఇది? ఇంకేం మాట్లాడుకో, రేపు మనం కలుస్తున్నాం. అది కాదురా. అంతే. ఆ రోజు కావ్య నా జీవితంలోకి వస్తున్నందుకు ఎంతో ఆనందించింది. ఇంకెంతసేపు? టైం అవుతుంది, ఆకలిస్తుంది. బయటకు వచ్చేదాకా ప్రాణం తీసావు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? వచ్చేస్తా అన్నాడు. ఈ పాటి దారిలో ఉంటాడు. ఇద్దరికిద్దరే. అదిగో వచ్చాడు.
ఏంట్రా ఎంతసేపు కూర్చుంటారు ఇలా ఇద్దరు? ఏం మాట్లాడుకోరా? కావ్య, వీడు ఎలాగో మాట్లాడు కానీ కనీసం నువ్వైనా మాట్లాడవా? ఓరే బాబోయ్, మీ మౌనం నా పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. మాట్లాడుకోండిరా. కావ్య, మ్, వేణు అంతా చెప్పాడు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నేను ఒక అనాథని. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరు, ఒక వీడు తప్ప. నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మాత్రం వీడే. నేను ఎప్పుడు దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను, వీడెప్పుడు నాతోనే ఉండాలని. వేణు లేకపోతే వర్మ లేడు. లేదు అలా అనకు. నీకు నేనున్నాను. నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలోకి వస్తా. ఐ లవ్ యూ. నాకు అమ్మ నాన్న ఇలా ఉంటారో తెలియదురా, రే ఏంట్రా నువ్వు? కానీ ఫస్ట్ టైం నీలా ఉంటారనిపిస్తుందిరా. చెప్పానా వీడు ఎమోషనల్ అవుతాడని? రే, నీకు నేనెంతో, నాకు కూడా నువ్వు అంతేరా. కానీ కావ్యకి నువ్వంటే ప్రాణం. చూడు, తన కళ్ళలో కనపడుతోంది. అవునరా. ఇప్పుడన్నా నవ్వరా. ఎమోషనల్ ఫెలో వీడు. కావ్య, వరంగాడు అక్కడ ఉన్నాడు, నువ్వు వాడితో వెళ్ళు, నేను వచ్చేస్తా. సరే. వాడిని ఎక్కువ ఇరిటేట్ చేసాకే. ఏం చెయ్యాలే, ఆగు. హాయ్ మామా. ఏయ్ మా, ఒక్కడివి ఏం చేస్తున్నావు ఇక్కడ? హాయ్. ఎక్కడి నుంచి రావడం? ఆఫీస్ నుంచి రా. హలో. రే, కావ్యాన్ని కొంచెం బయట తీసుకెళ్ళరా. నేనా? ప్లీజ్. రే, తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్ళు. హలో, వర్మ గారా మాట్లాడేది? అవును సార్. 2 టౌన్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. సార్, వైఫ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు, మీరే కదండి? అవును సార్. మాకు డెడ్ బాడీ దొరికింది. సార్, డెడ్ బాడీ? మీరు అర్జెంట్గా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్? మీరు కొద్దిగా తొందరగా రండి. సార్, అలాగే సార్. లేట్ చేయకండి, తొందరగా రావాలి. నేను ఇప్పుడే వస్తున్నాను సార్. వచ్చా. ఫేస్ ఒకటి ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. మీ వైఫ్దేమో ఒకసారి వెళ్ళి చూడు. మీరే నా బాడీ చూస్తాకు వచ్చింది, చూడండి. అరే చూడవే బాబు, ఇందా నుంచి వెయిట్ చేస్తాను మీకోసం ఎంతసేపు నుంచి. చూడండి. కాదు సార్. అవునా? సరే అయితే. సార్, కాదు సార్. అనుకున్నా. సార్, మీరే కొంచెం హెల్ప్ చేయాలి సార్. చేస్తా. అవును వర్మ గారు, మీరుండేది వందనాపూర్ కాలేనా? అవును సార్, నేను అక్కడే ఉండేది. నేను అక్కడే. ఇప్పుడు మీరు ఇంటికే కదా? ఇంటికే సార్. కొంచెం నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? అయ్యో పర్లేదు సార్. మా వెహికల్ పెట్రోలింగ్కి వెళ్ళింది సార్. అది లేట్ అవుతుంది. పర్లేదు కదా మీకు? పర్లేదు సార్. అంతా ఎతికేవా? నాకు తెలిసిన అన్ని చోట్ల వెతికాను సార్. అందరినీ ఎంక్వైరీ చేశాను. బాగా టెన్షన్గా ఉంది సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీ వెనక ఇదే నేను ఉండేది కూడా. అవునా సార్? సార్ సార్, నన్ను కొంచెం ముందుంది సార్. పెట్రోలింగ్ దగ్గర, అక్కడ వదిలిపెట్టేసి. అలాగే సార్. నీకేం ఇబ్బంది ఏం లేదు కదా? అబ్బే ఇబ్బంది ఏం లేదు సార్. మనమే లేదు కదా? అబ్బే పర్లేదు సార్. వెళ్ళే దారిలో మా ఆవిడని కూడా ఎత్తుకెళ్దాం. నీకు ఓకేనా? అలాగే అలాగే సార్. బస్ స్టాండ్ దాకా వదిలిపెట్టాలా? 11:30కి లాస్ట్ బస్సు. ఏమనుకోకుండా మా ఆవిడని దింపాలి, పండగ కదా. భీమవరం వెళ్తుంది, అక్కడ వదిలిపెడదాం. దాని చావేది అది చేస్తుంది. ఏమంటావు? అలాగే అలాగే సార్. మీరేం మొహమాట పడబాకండి, పర్లేదుగా? పర్లేదు సార్. ఏం కాదు.
మీరు అస్సలు టెన్షన్ పడబాకండి. రేపు నైట్ కల్లా మొత్తం తెలిసిపోతుంది. అలాగే సార్. వర్మ గారు, అసలు మీ మధ్య గొడవ ఏంటి?